ఒక యూట్యూబ్ అత్యుత్సాహం 10th క్లాస్ పరీక్షలకు పెద్ద తలనొప్పి. ఇది మెయిన్ ఎగ్జామ్స్ కాదు కాబట్టి ఓకే, కానీ సమ్మటివ్ ఎగ్జామ్స్ లైక్ మనకి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ పబ్లిక్ ఇట్లా ఉంటాయి కదా, ఇట్లాంటి పరీక్ష ఆపేయడానికి కారణమైంది. సాధారణంగా పేపర్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపరు 1 గంట తర్వాత బయటకు వస్తే అది లీక్ అనరు, కానీ గంటలోపు రాకూడదు. గంటన్నర తర్వాత మాత్రమే, అంటే ఆ పిల్లలు గంటన్నర దాకా ఎట్టి పరిస్థితిలో కూర్చోవాలి. సాధారణంగా ఇదివరకటి రోజుల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్లో జరిగేది ఏంటి అంటే పేపర్ ముందే లీక్ అయిపోయి వాళ్ళకి బిట్ పేపర్లు ఇవన్నీ చెప్పటం ఇవన్నీ నడిచేది. తర్వాత రోజుల్లో కథ మారింది. పేపర్ లీక్లు అనేటటువంటిది ఏ స్టేజ్కి వచ్చిందంటే కొంచెం స్ట్రిక్ట్ చేస్తే ఆ పరీక్ష జరుగుతుండగా 1 గంటలో బయటికి వచ్చేసేసి ఆ పేపర్ దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్స్ లోపలికి పంపించేటటువంటి కార్యక్రమం నడిచింది. ఇప్పుడు అట్లాంటిదే యూట్యూబ్లో 10th క్లాస్ క్వశ్చన్ పేపర్స్ రావడం అన్నది సంచలనమైంది. ఏదైతే ద రియల్ పేపర్స్ అనేటటువంటి పేరుతో, ద రియల్ పేపర్స్ అన్నటువంటి పేరుతో ఉన్నటువంటి యూట్యూబ్ 10th క్లాస్ మ్యాథ్స్ సబ్మిట్ 1 రియల్ పేపర్ అంటూ 10th క్లాస్ మ్యాథ్స్ SA1 100% రియల్ పేపర్ అన్నటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేసింది. 10వ తరగతి హాఫ్ ఇయర్లీ పరీక్షలకు సంబంధించిన ఆన్లైన్లో అయ్యింది. యాక్చువల్గా ఎగ్జామ్ బిగిన్ అయిన 1 గంట తర్వాతనే వచ్చింది, కానీ ఎప్పుడైతే ఇది వైరల్ అయ్యిందో వెంటనే ఆ పరీక్షా పేపర్లని ఆపేశారు, పరీక్షని రద్దు చేసి మళ్ళీ ఈ నెల 20వ తారీఖు నిర్వహించమని ఆదేశించారు. దీని మీద ఇప్పుడు దర్యాప్తుకు ఆదేశించారు.